నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. చూడు 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 ఇటు చూడు 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 ఇటు చూడు 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 ఎందుకు ఎడుతున్నావు? చూడు ఎంత బాగుందా ఇది చూడు చూడు ఏడవకు ఊరుకో. జ్వరం వచ్చిందా నీకు? చూదేనా ఉండు. నీకు చూదేస్తా తగ్గిపోతుంది. మళ్ళీ ఏం చేస్తున్నావే? పోరి చంపుతావా ఏంది? పాపకి జ్వరం వచ్చింది, చూదేస్తానంటేమో ఏమో పాపని చూదేస్తాదంట. సూది పోవే పిచ్చి మొక్కదానా. పాపా మళ్ళీ ఏమైందమ్మా? ఏమైందిరా? మళ్ళీ ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఏమైంది మళ్ళీ? ఏమైంది చెప్పు. అక్క అక్క ఏమనిందిరా? నీకు పాప కావాలన్నా బాబు కావాలన్నా? పాప బాబు ఇద్దరు కావాలి. ఓకే, నేను ఇస్తా కదరా. సరే నేను ఇస్తా, ఏడవకమ్మా. ఏయ్ సౌందర్య ఆగు. ఆ రోజు నుంచి మా మల్లిని ఈ పరిస్థితుల్లో చూసి ఏడవని రోజు అంటూ లేదు. అదే రోజు నుంచి మా మల్లిని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని వెతకని రోజు అంటూ లేదు. సారీ సూరి, తప్పుగా అర్థం చేసుకున్నాను. మల్లిని తిట్టుకున్నాను కూడా. సారీ సూరి, ఐఎమ్ రియల్లీ సారీ. సూరి, నేను వెంటనే మల్లిని చూడాలి ప్లీజ్ సూరి. ఎవరో కిష్టిగా మంచి హుషారు మీద వస్తాను. డ్యూటీ దిగినాను కారా. ఏంది లారీ డ్రైవర్గా చేసుడు కూడా డ్యూటీనా? ఏహని అవ్వ 15 రోజులు ఈడుంటే 15 రోజులు దేశాలు పట్టుకొని తిరగాలి. ఇక పో నీ అవ్వ నువ్వు ఉండవే, నేను పోతున్నా గాని. సూరి బయటికి పోయిండు, ఒత్తడిగా తిను. అబ్బా పద్మా, ఓ పద్మా, ఓసారి పద్మా ఏడున్నావే? సూరి బయటికి పోయిండు, ఒత్తడిగా తిను. నిజంగా వస్తాడు, నిజంగా వస్తాడే, తిను. పండుకున్నావా బంగారం? పద్మా ఏం చేస్తున్నావే? ఓ పద్మా వస్తున్నాలే, తిను. దీనక్క మొగుడు వచ్చిన నా దాసే లేదు దీనికి ఇన్ని రోజులకు వచ్చిన. సూరి చల్లకుండా వస్తాలే, తిను. పద్మా అబ్బా వస్తున్నా, తొందర రాదే. మా అమ్మ కదా ఒక్క ముద్ద. మొగుడు వచ్చిన నీకు ఇంత ప్రేమ కూడా లేదు. వచ్చే ఇంకా నువ్వేమన్నా చేసుకోవే. రావయ్యా పోదా. ఏందయ్యా? అరే పెళ్ళైన సంది నుంచి ఈ మాట చెప్తూనే ఉన్నావు గాని పోదాం పావయ్యా. అయ్యో మల్లిక చూస్తుంది. వదిలయ్యా, నీకే మాత్రం సిగ్గులేదు. నడువు పోదాం. వదిలేవయ్యా. వదలరా. మళ్ళీ ఏంది అట్లా నువ్వు? పోలా పొలవా, చిన్నపిల్లలు చూడొద్దు అట్లా. వదలరా. పోలా పాలకి వదలరా. బాడుకో పిచ్చిదన్నా. ఏమైంది పిచ్చిదానా నీకు? ఉంచుకున్నాడు అనుకున్నావా? నా మొగుడే కదా. ఏం చేస్తున్నా దీనికి అర్థమైతే బయటకు వస్తే చంపేసా పిచ్చిదాను. సూరిగా రాని ఇవన్నీ పని చెప్తాను. మళ్ళీ పద్మక్క మళ్ళీ
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ సూరి మళ్ళీ పద్మక మళ్ళీ అక్క! మళ్ళీ సూరి ఒరే సూరి ఏమైంది? ఇంకోసారి దీన్ని నాకు వదిలిపెట్టి పోగురా. అరే ఊకో అక్క, మళ్ళీ గురించి నీకు తెలుసు కదా. ఏంద్రా తెలిసేది? మీ బావని ఎట్లా కొట్టిందో నీకు ఎరకనా? ఏందివా కొట్టినట్టు లేదు, గట్టిగా తన్నినట్టుంది. అవునరా బమ్మర్ది. నిన్ను చూస్తేనేమో ఆడబట్టుకున్నావు, అక్క పొట్టేమో పక్కకు పోయింది. ఏంది సంగతి? నువ్వు ఓరా, నువ్వు రాయే. ఊకో మళ్ళీ, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టుకోను, సరేనా? మళ్ళీ నీ పరిస్థితిలో చూస్తానని అనుకోలేదు సూరి. అందుకే సౌందర్య ఎవరిని వదలను. అంటే నిప్పును దాచేది నివురు అనేది ఎంత నిజమో, మా మల్లికి ఈ పరిస్థితిని తెచ్చిన వాళ్ళని వెంటాడి వేటాడి చంపడం కూడా అంతే నిజం. వదలను. అగ్గి రగిలింది, వేట మొదలైంది, మనుషుల్లా తిరిగే మృగాలకు ఊచకోతే మిగిలింది. వదలను, ఎవరిని వదలను. ఆడవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకునే ఏ ఒక్క లంచా కొడుకుని వదలను. సైతాన్ సాలేగాల్ని ఉరికిచ్చి చంపుదాం. ఏం సౌందర్య, టూర్ నుంచి రేపు కదా వస్తానన్నావు, అప్పుడే వచ్చేసావేంటి? ఏం లేదమ్మా, నాకే ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి? ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తానంటేనేగా పంపించింది. ఇప్పుడు ఏమైందే? అరే ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా, ఎందుకు సతాయిస్తావు? ఏమైంది దీనికి? మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నా. ఇంత మార్నింగా? ఎందుకే ఇంత తొందర? కాలేజీకి ఇంకా చాలా టైం ఉందిగా. ఏమ్మా స్టూడెంట్స్ అంతా టూర్కి వెళ్ళారని చెప్పావా? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకుంటా. నీ ఫ్రెండ్ని ఇంటికి పిలవచ్చుగా. లేదమ్మా, నాకు అక్కడే కంఫర్ట్ గా ఉంది. ఇంతకీ ఎవరా ఫ్రెండ్? మా బెంచ్ మేట్ రూపా, నీకు తెలియదులే. అంటే నాకు తెలియని ఫ్రెండ్స్ కూడా ఉన్నారా నీకు? అబ్బా, మా క్లాస్ లో 45 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, నీకు అందరూ తెలుసా? నేను వెళ్తున్నా. కనీసం బాక్స్ అయినా తీసుకెళ్ళే. అవసరం లేదు. ఎందుకో ఈ మధ్యన దీని ప్రవర్తన మారుతుంది, ఊరికినే చిరాకు పడుతుంది. అసలు ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోండి. మీకే చెప్పేది, అర్థమైందా? బా నువ్వు ఊరుకోవే, నేను కనుక్కుంటాగా. ముందా పని చూడండి. ఏయ్ మళ్ళీ ఏమైంది? అలా ఉన్నావు? సూర్య ఏమన్నా అన్నాడా? అదేం లేదే, మళ్ళీ గురించి ఆలోచిస్తున్నా. పాపం చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న ప్రేమకు దూరమైంది. ఇప్పుడు నేను సూరికి దగ్గర అవుతూ తనని సూరి ప్రేమకు దూరం చేస్తున్నా. సూరి కూడా నేను లవ్ చేస్తున్నాడు కదే. అవును, కానీ ఇప్పుడు నాకన్నా సూరి ప్రేమ మల్లికే ముఖ్యం. సూరి మల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అలాంటిది నా వల్ల ఆ అమ్మాయికి ప్రాబ్లం కాకూడదు. అందుకని నీ లవ్ ని సాక్రిఫైస్ చేస్తావా? దీన్ని సాక్రిఫైస్ అనరే. అయినా ఈ సిచ్యువేషన్లో సూరి తనకే కరెక్ట్. మరి నీలా? సూరిపై నాకున్న ప్రేమ ఎప్పటికీ పోదు. మల్లిక విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఒకసారి మళ్ళీ ఆలోచించవే. ఎన్నిసార్లు ఆలోచించినా నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. కన్ఫర్మా? తర్వాత అన్నం మానేయటం, చేతులు కోసుకోవటం ఏమీ లేవుగా? హే, అలాంటిదేం లేదు, నేను హ్యాపీగా ఉన్నా. అంతా బానే ఉంది. మరి సూర్య వచ్చి నిలదీస్తే? నచ్చ చెప్తా. వినకపోతే? సైకోలో బిహేవ్ చేస్తే? మనందరిని ఏమైనా చేస్తే? గొంతు కోసి చంపేస్తే? హే ఆపండి, అలాంటిదేం జరగదు, నేను చూసుకుంటా. సౌందర్య ఏంది జల్ది రమ్మను? ఇంట్లో ఏమన్నా కొట్లాట అయిందా? ఇంట్లో ఏమన్నా కొట్లాట అయిందా? సూరి, నీతో ఒక మాట చెప్తాను, వింటావా? అరే చెప్పు. నేను నిన్ను ప్రేమించడం మానేస్తే ఏడుస్తావా? ఏడ్సుడా? నైట్ ఆఫ్ ఫుల్ కొట్టి పన్నానంటే తెల్లారితే నువ్వేవతో నేనేవన్నో. అంటే దేవదాస్ అవుతావా? గంత లేదు ఇక్కడ. దునియాలో మస్తు మంది పోర్లున్నారు. నువ్వు కాకపోతే నీ అమ్మ, అది కాకపోతే దాని అమ్మమ్మ. గంతేగాని ఏడుపులు పెడబొబ్బులు మనతోని కావు.
అంటే హ్యాపీనే కదా? అవును మళ్ళా ఏం మాట్లాడుతున్నావు? అవును సూరి, నన్ను మర్చిపోవాలి. ఏంది కథలు పడుతున్నావా? లేదు సూరి, నేను బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వేందే నిర్ణయం తీసుకునేది? చెప్పు తీసుకొని కొడతా సాలే నీ అయ్యి. అన్న ఒక నిమిషం ఆగన్నా. అరే నువ్వు ఆగ్రా, నీకేం తెలియదు? అన్న జర ఆగరాది, నేను మాట్లాడతా. అరే నువ్వేంద్రా మాట్లాడేది? దానికి తెలియదారా? నేను ప్రేమించమన్నా, పెళ్లి చేసుకోమన్నా, అదే కదరా నా ఎంబడి కుక్కలకే తిరిగింది. ఇప్పుడు ఇదేం కథరా? నీ మీద నా ప్రేమ నిజం సూరి. ఈ మాట 100 సార్లు చెప్పమన్నా చెప్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం సూరి. తెలుసులే. ఊరుకో సౌందర్య. అరే ఏడవద్దు సౌందర్య. లే పైకి లే. ఏయ్, పైకి లే. ఏడవద్దులే, ఇంకెప్పుడు తిట్టంలే. సారీ సూరి, నేను మాట్లాడింది తప్పే, కానీ నేను మళ్ళీ గురించి ఆలోచిస్తున్నాను. అరే మల్లికి ఏమైంది ఇప్పుడు? ఫ్యూచర్ లో మన ఇద్దరం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే పాపం మళ్ళీని ఎవరు చూసుకుంటారు? తనకి నీ తోడు చాలా అవసరం. అందుకే సౌందర్య, మల్లిక గురించి నువ్వే ఇంత ఆలోచిస్తే మేమెంత ఆలోచించాలి? అయినా నీకు తెలుసు కదా, మేమందరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాం. మేమందరం మంచి దోస్తులం. మల్లి మీద నాకు వేరే ఏ ఉద్దేశం లేదు. దేవుని దయ వల్ల మళ్ళీ మంచిగా అయితే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. అర్థమైందా? అయితే నవ్వు. నవ్వమంటున్నావు కదా, నవ్వు. నవ్వే. నమస్కారం బా. రారా తమ్ముడు, ఇప్పుడేనా రావడం? ఇప్పుడే గాని ఏం చేస్తున్నావే అక్క? కనిపించట్లేదారా? పిండి పిసుకుతున్నా. పిసుకు పిసుకు. నువ్వు గిడ పిండి విసుకు, మీ ఆయన గడ ఫోన్ విసుకుతాడు. నీ బిడ్డ రేయ్, గారు ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నానే అక్క. ఎవరి గురించి మాట్లాడుతున్నారా? ఇంకెవరి గురించి బావా? నీ గారాల బిడ్డ, నా మేనగోడలు. అవును బావా, నేను చెప్పేది నిజం. ఇవాళ రేపో నీ కూతురేమంతున్న జంపు జిలేనా ఎలా ఉంది? ఏంటో అర్థమయ్యేట్టు చెప్పరా? అవునే అక్క, నీ బిడ్డ బయట ఆడేమంతనో తిరుగుతా ఉంది. వాడెవడో కాలేజ్ ఫ్రెండ్ అయి ఉంటాడులేవే. కాలేజ్ ఫ్రెండ్ అయితే మూతులు నాకుంటరా బావా? నమ్మరా నమ్మరా? నా కళ్ళారా చూసినా అక్క. మీరు గిట్లా దాన్ని గాలికి వదిలేసిర్రే అనుకో, వాణ్ణెవనో తీసుకొచ్చి కాళ్ళు కడిగిపిత్తది. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా ఈయనకి. అది అంటే అంటే ఫ్రెండ్ ఇంటికి అని వెళ్తుంది. ఎటు తిరుగుతుందో కనుక్కోవయ్యా అంటే నా మాట వింటేనా? అది రానివ్వండి, కాళ్ళు విరిచి గదిలో వేస్తే తెలుస్తుంది. నువ్వు ఊరుకోవే. ఏందే అక్క, నువ్వు ఇంకా బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో ఉన్నావు. మన ఇంటి పిల్ల బయట వంతటో తిరుగుతుంటే ఇంట్లో పెట్టి తాళం ఎత్తే మనకేమొత్తది? ఏం రాదు. మా అంటే 2 పూటల తిండి మిగులుతుంది. దానివల్ల మనకేమొత్తది? ఏం రాదు. అంతా నీ బిడ్డకత్తది. ఏమొత్తది? మన ముడ్డి మీద దాన్ని ధైర్యం వస్తుంది. ఆంతోట్లేసిపోయి తెలివొత్తది. తెలివి. అరే పూరం పోకోడా, నువ్వు చెప్పేది నిజమేనారా? నా తోడు బావా, అవ్వ తోడక్క. బయట పూరం తోడు తిరుగుడు నా కళ్ళారా చూసిన, ఫోటో కూడా తీసిన. కావాల్సింటే చూడు. హలో. తేజ, నేను మనోహర్ని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఏం లేదు, ఒక విషయం మాట్లాడాలి. ఇంట్లోనా? అవును తేజ. ఏమైనా పర్సనల్ విషయాలా? కొంచెం పర్సనల్, అందుకే. వస్తాను సార్, వచ్చాక మాట్లాడదాం. నువ్వు ఖతర్నాకు బావు.
చెప్పండి సార్, ఏమో మాట్లాడాలన్నారు. అరే హ్మ్. అర్థమైంది సార్. కాపురాలో ఉంటాడు సారు. తేజ, మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడిని మాత్రం ఏదో కేసులో బుక్ చేసి టార్చర్ పెట్టండి. ఆ లేబర్ నా కొడుకుని అడ్రస్ లేకుండా చేయండి. ఓకే సార్, ఆ విషయాన్ని ఇంక మర్చిపోండి. కానీ ఈ విషయం మా కూతురికి తెలియకుండా చూడండి. నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి అది. రేయ్ వా సారు. పొద్దున్న లేస్తే మొఖాలు చూసుకునేటోళ్ళం సార్, మన మధ్యలో ఇవన్నీ ఎందుకు సార్? అరే మీరు గిట్లా అంటారేంది సారు? తమ్ముడే ప్యాకెటే దేని లెక్క దాందే. ఇగో తీసుకోరి. మీరు భలే మొహాట పెడుతున్నారు సార్. ఓకే సార్, ఓకే సార్, వస్తాను. ఇది కూడా తీసుకోరు సారు. నువ్వు కూడా తీసుకో. మీరు అయిన తర్వాత ఇదంతా నాదే సారు, మీరైతే తీసుకోరి. సరే సార్, ఉంటా సార్.